ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కన్నులు మూయండి. దేవుని వాక్యం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా, మనతో మాట్లాడినట్లుగా, దేవుని స్వరం మనం విని దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని చిత్తంలో మనం నడవాలని మనం ప్రార్థనాపూర్వకంగా మనం ఉండాలి, ప్రార్థన చేయాలి. నాతో పాటు ఏకీవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు నాయన ఈ లైవ్లో ప్రభువా మరి వీక్షిస్తున్న బిడ్డల కొరకు మీ స్తోత్రాలు, పాటలు పాడి నిన్ను మహింపరిచిన బిడ్డలు బట్టి నీ స్తోత్రం చేస్తున్నాం. ప్రభువా కొద్ది సమయం అత్యంతలుపై నీ దాస్తుని మరుగు చేసి మీరు మాట్లాడండి, మాట్లాడండి. మీ స్వరం వినేటట్లుగాను ప్రభువా నీ మాటలో ఉన్న శక్తిని, ప్రభావాన్ని, జీవాన్ని నీ బిడ్డలకు దయచేయమని, నాతో మాతో మాట్లాడమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, వెనుగలిగిన చెవులు గ్రహించుకుని కూడా ఆత్మ అందరికీ దయచేయమని యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా వందనాలు. గమనించండి, బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా ఆగస్టు 1వ తారీఖు నుంచి మనం యూట్యూబ్ ఛానల్లో దేశ ప్రజల క్షేమం కొరకు గంట ప్రార్థనతో మనం ప్రారంభించాం. ఒక 4 రోజులకి మళ్ళీ 2 గంటలు మరి చేస్తున్నాం. దేవుడు ఎంతో ఈ ప్రార్థనలో 5 గంటల నుంచి 7 గంటల వరకు ఎంతో మహిమకరంగాను ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు ప్రార్థనాత్మను కలిగి ప్రార్థించే విషయాల్లో పరిశుద్ధాత్ముడు నడిపింపులోను వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంతో నెమ్మది, సమాధానం, సంతోషాలు దేవుడిస్తున్నాడు. ఎంతో ఆసక్తిగా ప్రార్థన జరుగుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 3 గంటలు చేయాలని 5 నుంచి 7 చేస్తున్నాము. 8 గంటల వరకు, ఉదయం 8 గంటల వరకు సెప్టెంబర్ 1 నుంచి ప్రార్థన కొనసాగించాలని మేము దేవుని ప్రేరేపణ బట్టి మరి ఈ విషయం ప్రకటిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మన ప్రపంచ దేశములు కానీ మన భారతదేశము కానీ ఈరోజు ప్రభు రాకడికి మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. బహు సమీపంలో ప్రభు రానై ఉన్నాడని ఈ రాకడ సూచనలు బట్టి, ఈ కరోనా వైరస్ వలన ప్రపంచాన్నే కదిలించిన ఈ ఘటన గతంలో లేని, మనం చూడనిది, వినది. ఇప్పుడు మనం ఈ యొక్క అనుభవాల్లో ఎన్నో అనుభవాలు ఉండగా మనం ముందుకు సాగుతున్నాం. కనుక మనం సిద్ధపడాలి, మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి, మనతో ఉన్న వారిని మనం సిద్ధపరచాలి. మొదటగా ఏంటంటే మనం చేయవలసింది ప్రార్థన. ఎప్పుడైతే దేవుడికి మనం ప్రార్థించటం, మనవి చేయటం, విజ్ఞాపన చేయటం ఎప్పుడైతే చేస్తామో అది దేవుని పని. అది ఆ పనికి దేవుడు జీతం ఇస్తాడు. దేవుని బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు చేయవలసిన పని ఏంటంటే దేవుడితో సహవాసం చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క ప్రణాళికలో మనం పనిచేసినప్పుడు నిశ్చయముగా దేవుని వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవడానికి ఒక అధికారాన్ని, దేవుడు కుమారత్వాన్ని, హక్కును మనకు ఇచ్చాడు. కనుక ఈ యొక్క పరిచర్యని మీరెవరో పోగొట్టుకోవద్దు. మరి ఏ సంఘ భేదాలు, డినామినేషన్ భేదాలు ఏమి లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. ప్రపంచంలో ఏ మూలని ఎక్కడి నుంచైనా సరే ఈ లైవ్లో ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ ప్రార్థనలో ప్రపంచంలో ఏ మూలైనా సరే వినొచ్చు. ఎంత మారుమూలున్నా ఈ యొక్క కొలిపర ఇస్సాకు అని యూట్యూబ్ ఛానల్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఏ రోజు ప్రార్థన వినాలంటే ఆ రోజు మనం ప్రార్థనలో వినొచ్చు, వాక్యం వినొచ్చు. దేవుడు అంత సౌకర్యాన్ని, అంత టెక్నాలజీని దేవుడు మనకి దినాల్లో ఇచ్చాడు. కనుక
మనం జ్ఞానము కలిగి జ్ఞానాన్ని దుర్వినియోగపరచుకోకుండా, టెక్నాలజీ దుర్వినియోగానికి వాడుకోకుండా సద్వినియోగపరుచుకున్నవాడు ధన్యుడు అనమాట. మనం జ్ఞానం కలిగి ఈ టెక్నాలజీని మన నష్టానికి చెడుకి కాకోకుండా మన ఆత్మీయ మేలుకి మన ఆశీర్వాదానికి టెక్నాలజీ వాడుకున్నప్పుడు మనం ఎంతగానో దేవుడి కృపలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో మనం నరకంలో ఉండవలసిన వాళ్ళం పరలోకంలో ఉంటాం. భూమి మీద కూడా దేవుని బిడ్డలుగాను, పరిశుద్ధులు, నీతిమంతులుగా దేవుని చేత మనం కాపాడబడి పరలోకాన్ని కొనుక్కోబడతామని ప్రభుపేట మనం చేస్తున్నాం. గమనించి ప్రార్థన చేయండి. ప్రార్థించడం అనేది మనకు హక్కుగా ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు. ఖాళీ టయాల్లో ఆ మాటలు ఈ మాటలు, వ్యర్థమైన మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోకుండా ఒక దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవుడి మేలు కలిగి ఉంటాం. కనుక ఒకసారి మనం రుచి మరిగితే ఇంకెప్పటికీ ఆ సన్నిధిని మనం పోగొట్టుకోం. కనుక ఎవరు ఇవ్వలేంది, లోకం ఇవ్వలేంది, మనుషులు ఇవ్వలేంది, దేవుని ద్వారా మనం పొందుకునే అనుభవే ప్రార్థన అనుభవం. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి రాత్రంతా తండ్రితో సహవాసం చేశాడు. తర్వాత పగలంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం. ఆ రీతిగా ఆత్మీయంగా మనం జీవించే విధానంలో మనం ఇప్పుడు మరి ఈ ప్రార్థనా జీవితాన్ని, సత్యాన్ని అనుసరించి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నప్పుడే మనం ఎప్పుడు ప్రభు వచ్చినా కానీ మనం ఎత్తబడే గుంపులో ఉంటామని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంశం ఏంటంటే, మీ పిల్లలు మీ మాట వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అడిగితే మా పిల్లలు మా మాట వింటలేదండి, మాకు ఎదురు చెప్తున్నారండి, ఫోన్లు చూస్తున్నారండి, చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారండి, ఏం చేయాలో తెలియట్లేదండి అని సమాధానాలు మనం వింటుంటున్నాం. ఎందుకంటే మనం ఒక్కసారి మనం లోకంలో 100కి 90 మంది అలా చెప్తుంటే క్రైస్తవుల్లో కాడ ఒక 10 మందో లేకపోతే ఇంకెక్కువ మంది చెప్పవచ్చు. ఎందుకంటే క్రైస్తవులు కాడ దేవుని బిడ్డల పేరే కానీ లోకంలో కలిసిపోయి, లోకాచారాల్లో కలిసిపోయి, లోకాశల్లో మోసం సాతాను యొక్క ఉచ్చులో పడిపోయారు. కనుక క్రైస్తవులు కూడా దేవుని బిడ్డల్ని ఎలా పెంచాలో పెంచితే, ఆ దేవుని బిడ్డలు బలవంతుల చేతుల్లో బాణాల్లాగుంటే, ఆ దేవుని బిడ్డలు విధేయులుగా, దీనులుగా, తల్లిదండ్రుల మాట వినేటట్టుగాను, తల్లిదండ్రులు యొక్క మరి దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న దేవుని మీద విశ్వాసము, దేవుని మీద దేవుడిచ్చే ఆశీర్వాదము మన బిడ్డల మీదకి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. శాపం ఏమో 3-4 తరాలు వస్తుందంట, ఆశీర్వాదం ఏమో 1000 తరాలు వస్తుందంటండి. ఎవరైనా సరే గ్యారంటీ 1000 తరాలు నేను సంపాదించిన కోట్ల ఆస్తి నా తరతరాలు ఉంటుందని ఎవడు చెప్పలేడు. ఎవరైనా తెలుగు తక్కువడు, జ్ఞానం లేనివాడు, దేవుడిని ఎరగనోడు చెప్పాల్సిందే. కానీ నాది, నా ఇష్టము, నా బిడ్డలు అనుభవిస్తారు, నా బిడ్డలు ఇట్లా ప్రయోజకులు ఉంటారు అని ఎప్పుడు కూడా జ్ఞానం కలిగినోడు ఎవడు చెప్పలేడు. ఎందుకంటే అది ఆడిష్టం, అతని వశంలో లేదు. అది ఆ పిల్లలు తన వశంలో లేదు. తన యొక్క బిడ్డలు ఆశీర్వాదం అనేది తన వశంలో లేదు. కనుక దేవుడి వశంలో ఉంది. కనుక దేవునికి సంబంధించిన వారుగా మనం ఉన్నప్పుడు మనం ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఇక మనం ముందుకు సాగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని చెప్తున్నాడు అన్నమాట. పిల్లలకి ధర్మం ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండటం ధర్మం. అధర్మం ఏంటంటే తల్లిదండ్రులకి ఎదురు తిరగటం, ఎదురు మాట చెప్పటం, తిరుగుబాటు చేయటం, చేయకుండా ఇష్టానుసారంగా నా ఇష్టం అని ప్రవర్తించడం అనేది అధర్మం, అక్రమం. కనుక ఇక్కడ తల్లిదండ్రులు మనం ఆలోచించవలసింది ఏంటంటే,
తల్లిదండ్రులు ఏమి కలిగి ఉంటారో, దేవుణ్ణి ఎరుగుంటే, విశ్వాసం కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, అలాగే సత్కార్యాలు దేవుడు చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా తల్లిదండ్రులు నడుచుకున్నప్పుడు నిశ్చయముగా తల్లిదండ్రుల్ని దేవుణ్ణి ప్రేమించిన, దేవుని మాటకి లోబడి దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే తల్లిదండ్రులకి వారి బిడ్డలను లోపరిచే విధానము, వారి బిడ్డల కాడ మరి ధర్మాన్ని, నీతిని నెరవేర్చడానికి, తల్లిదండ్రులు సంతోషపరచడానికి ఎప్పుడు దేవుడు మన పక్షం ఉంటాడంటే తల్లిదండ్రులు ముందు మారు మనసు పొందాలి. తల్లిదండ్రులు ముందు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు దేవుని మాటకి, దేవుని వాక్య సత్యానికి లోబడాలి. తల్లిదండ్రులు దేవుడికి లోబడినప్పుడు, తల్లిదండ్రులు దేవుడికి భయపడినప్పుడు, తల్లిదండ్రులు అయినప్పుడు మన బలవంతుని చేతుల్లో బాణాల్లాగా ఉంటారు. మన బిడ్డలో విధేయులుగా, దీనులుగా, మన మాట చెప్పినట్టుగా నడుచుకునేటట్లుగా మన యొక్క పరిధిలో ఉంటారు అనేది నిశ్చయముగా దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని సత్యవాక్యాన్ని బట్టి స్పష్టంగా చెప్తున్నాను. ముందు తల్లిదండ్రులు దేవుని ఎరుగుంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన బిడ్డల కాడ మన దేవుడు లోపరుస్తాడు. మన బిడ్డలు లోపరుస్తాడని నిశ్చయముగా మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. ఒకవేళ లోపడపోతే దేవుడు బుద్ధి లేని మూర్ఖతరమైన ఈ లోక స్నేహాల్లో పడిపోతే, ఈ లోకాల నుంచి, ఈ స్నేహాల నుంచి విడిపించి, మూర్ఖత్వం నుంచి విడిపించి దేవుని మరి దేవుని భయం కలిగి, దేవుని ప్రేమతో మనకి లోపర్చగలిగిన దేవుడు వెళ్ళవలసిన చెడిపోయిన, పడిపోయి, తప్పిపోయి, ఇష్టానుసారంగా నడుచుకునే బిడ్డల్ని మనం మారుమనసు పొందితే, మనం ప్రభుకు మొరపెట్టుకుంటే, మనం ప్రభుకి లోపడితే నిశ్చయముగా మన బిడ్డను లోపరిచి పరలోకాన్ని తీసుకెళ్తాడు. కనుక వాక్యమే మనకి డ్యూటీరాయి. వాక్యము లేకోకుండా ఏది చెప్పినా కానీ అది అనవసరమైన మాటలు. మన మాట అవద్దు కానీ దేవుడి మాట అవ్వదు. మన మాట అయితే ఆ మాటను జరిగించే దేవుడి మాట అయితే ఆ మాటను జరిగించే దేవుడు. మన మాట అయితే అది వ్యర్థంగా మనుషుల్ని మోసం చేస్తుంది. కనుక ఇక్కడ పౌలు గారు కానీ, భక్తులు కానీ ఏం చెప్పినా దేవుని వాక్యాన్ని స్పష్టముగా చెప్పిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో వివరించడం చేశారు. కానీ ఇక ఎగస్ట్రా కలపటం కానీ, మీకు నచ్చినట్టుగా ఏదో మిమ్మల్ని సంతోషపరిచేటట్లుగా వాక్యము ఎప్పుడు కూడా చెప్పలేదు. చెబితే అది చెప్పిన వాడు లెక్క చెప్పుకోవాలి. కనుక పౌలు గారు అంత స్పష్టముగా దేవుడి వాక్యాన్ని మరి సంఘానికి బోధించినట్లుగా చూస్తున్నాం. మొదటి మాట, ప్రియులారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని చిన్న దేవుడు పిల్లలకు చెప్తున్నాడు. మన పిల్లలు అవ్వచ్చు, మనం దేవుడి పిల్లలు అవ్వచ్చు. మనం ఎలా విధేయత నేర్చుకుంటే మన బిడ్డలు కూడా అలా విధేయులు అవుతారు. మనం చర్చికి వెళ్ళినప్పుడు, మన బిడ్డలను తీసుకొచ్చినప్పుడు, మనం చర్చికి వెళ్ళి మోకరించినప్పుడు, మనం చర్చికి వెళ్ళి భక్తితో, విశ్వాసంతో, విధేయతతో ప్రవర్తించినప్పుడు మన బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. కనుక మనం ఏ మార్గంలో నడుస్తామో ఆ మార్గంలో వాళ్ళు నడుస్తారు. మనం ఎలా ప్రవర్తిస్తామో అలా మనం ప్రవర్తిస్తారు. కనుక బిడ్డల మీద మనం ముందు దేవుడు మనని తల్లిదండ్రులను లెక్కడుగుతాడు, తల్లిదండ్రులను తీర్పులో తెస్తాడు. కనుక తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని పెంచే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని, బాధ్యత కలిగి ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి దేవుని ఆత్మ ద్వారా మన బిడ్డలను పెంచుకోవాల్సిన వారమై ఉండాలని దేవుడు వాక్యము మనకి సృష్టిగా తెలియజేయబడుతుంది. ధర్మము కానిది అధర్మము, నీతి కానిది అవినీతి, సత్యము కానిది అబద్ధముతో కూడిన, అసత్యంతో కూడిన, అది ప్రతి దాని మీద ధర్మం అయితే దేవుని ఆత్మ పనిచేస్తుంది, అధర్మం అయితే దుష్టుడు పనిచేస్తాడు. కనుక దేవుడు పనిచేస్తే నీతిలోకి నడిపిస్తాడు,
దుష్టుడు పనిచేస్తే లోక మార్గంలోకి దుష్టత్వంలోకి నడిపిస్తూ ఉంటాడు. కనుక దేని ఫలం దానికే ఉంటుంది. కనుక మొదటే మనం బిడ్డలు మనం పెంచుకునే విషయంలో దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. అది బాల్యములో నుంచే ఈ యొక్క ప్రసంగి సామెతల గ్రంథములో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. బాల్యంలో వరకు మనం నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. వాళ్ళ బాల్యంలో బాలుడుగా ఉన్నప్పుడు సండే స్కూల్కి వచ్చి బాలురు అవ్వచ్చు, బాలికలు అవ్వచ్చు, సండే స్కూల్లో అనుభవం పెట్టి చాలామంది దేవుణ్ణి చిన్నపిల్లలుగా తెలుసుకుని వారు పెద్దవారైనప్పుడు మరి ఆడపిల్ల అయితే అంజలి వివాహం చేసుకున్న, తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేసిన మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాక్ష్యం, మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళామండి, దేవుడి గురించి మాకు తెలుసు, మాకు పాటలు వచ్చు, వాక్యము తెలుసు, ఆ విశ్వాసమే వాళ్ళు ఉంచుకుని, అలాగే అప్పుడప్పుడు మనం విశ్వాసులు కలిసినప్పుడు దేవుడి మాట వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక విత్తనం ఎక్కడికి పోదో అదే మళ్ళీ మనం వాళ్ళు బలపరిచి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని మనం నడిపించినప్పుడు అన్య కుటుంబాన్ని దేవుని ఎరిగిన బిడ్డ, సండే స్కూల్లో ఉన్న బిడ్డ ఆ భర్తను మార్చుకుని అత్తమామలకి మార్చుకునేటట్టుగా ఆ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించేటట్టుగా మరి చెయ్యొచ్చు అని వాక్యం చెబుతుంది. కనుక మనము దేవుని బాల్యములోనే వాళ్ళకి ఒక మంచి మార్గంలోకి, దైవ మార్గంలోకి, సత్యాన్ని వారి హృదయంలో పెట్టి ఒక ధర్మంలో, నీతిలో మనం బిడ్డలు నడిపించినప్పుడు మన బిడ్డలో మరి మన్నే ఆనందపరచడం కాదు, మనతో ఉన్నవారిని సమాజానికి కూడా మన బిడ్డలు ఎంతో ప్రయోజకులుగాను మేలుకరంగా ఉంటారని వాక్యం తెలియజేయబడుతుంది ప్రియులారా. అలాగే ప్రసంగి గ్రంథం ఇంకో మాట చెప్తాడు. ప్రసంగి 12:2 చూసుకున్నప్పుడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. అంటే ఇప్పుడు వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడంటే, అసలు బాల్య దినములోనే అంటే లోకం ఏం చెప్తుందంటే, నాకు తెలిసినంత వరకు మా మా వయసులో బాల్యంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన మా తాతయ్యలు ఏం చెప్పేవాళ్ళు అంటే, మాకు తాతలు ఏంటి అనుకోండి, చాలామంది తాతలు ఏం చెప్తారంటే, గత పెద్దలు అరుగుల మీద కూర్చుని కాలక్షేపం చేసే పెద్దలు ఏం చెప్తారంటే, ఎందుకురా ఈ వయసులో భక్తి ఏంట్రా, ఈ వయసులో భక్తి ఏంటి, మా వయసులో భక్తి చేయాలి, ఈ వయసులో భక్తి ఎందుకురా అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి భక్తి వద్దు, లేకపోతే చదువుకోండి, ఆడుకోండి, అది చేయండి, ఇది చేయండి అని ఏదేదో వాళ్ళ మనసులు డైవర్ట్ చేస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, బాల్య జన్మల్లోనే సృష్టికర్తనికి మన తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, మనం ఎలా రక్షించబడ్డామో, మనం రక్షణ పొందినప్పుడు మనం ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎందువల్ల దేవుని తెలుసుకున్నామో, దేవుడిని తెలుసుకోక మునుపు ఎలా ఉన్నాం, దేవుని తెలుసుకున్న తర్వాత ఎలా ఉన్నాం, దేవుడు ఎటువంటి వాడు, ఎంత మంచివాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఈ స్థితిలో ఉండటానికి దేవుడే కారణమని దేవుడిని మహింపరిచేటట్లుగా మన బిడ్డలు పెంచినప్పుడు వాళ్ళు తలెగరేయటం, కాలరెగరేయటం, లేకపోతే గర్వించడానికి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉండదన్నమాట. మనం ఎప్పుడైతే మన బిడ్డల్ని దేవుని మహింపరిచేటట్లుగా, దేవుని వాక్యాన్ని ప్రకారముగా మనము మన బిడ్డల్ని సండే స్కూల్ నుంచి వాళ్ళకి దేవునిలో పెట్టినప్పుడు, దేవుడు మన బిడ్డలో మన చేతుల్లో లేరాడు, మన బిడ్డలు మన దేవుడికి ఇచ్చాం, దేవుడి వాక్యానికి సమర్పించుకున్నాం. దేవుడు మన బిడ్డల్ని దినదినం పెరిగి వాళ్ళు ప్రయోజకులు అవడానికి, వాళ్ళు చదువులో మంచి జ్ఞానం కలిగి ప్రతి దాంట్లో అభివృద్ధి పొంది జయం పొందటానికి మనం దేవుడి చేతిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళకి సత్యాన్ని నేర్పినప్పుడు,
మన పిల్లలకి మనం ఎంతగా కనికరం కలిగి ఉంటామో, జాలి కలిగి ఉంటామో, వాళ్ళకి కూడా అటువంటి ఆత్మ పనిచేసి ఎం- ఎదుట వాళ్ళకి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని ఆజ్ఞకి కానీ, లేకపోతే ఎవరైనా బాధపడుతుంటే అయ్యో పాపమని ఏదో ఒక రకంగా హెల్ప్ చేసే నేచర్ మన పిల్లలకి మనకుండాలి. మన పిల్లలకి అది నేర్పాలి. అప్పుడు మన పిల్లలు మనతో ఉన్న దేవుడు మన బిడ్డల్ని కాపాడి, మన బిడ్డలతో ఉన్న దేవుడు వాళ్ళ బిడ్డలను కాపాడి, అలా తరతరాలు ఆశీర్వాదం అనేది దేవుడి వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుద్దని మనం తెలుసుకోవాల్సిన వారం విన్నాం. కనుక ఇవాళ మనం చూసుకుని చాలామంది ఈ కార్పొరేట్ స్కూల్ రావడం, ఈ టెక్నాలజీ పెరగడం, ఈ లోకంలో ఎంతసేపు కూడా మన బిడ్డల్ని లోక సంబంధమైన చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, ధన సంపాదనలో లోకంతో పోటీపడి క్రైస్తవులు కూడా పిల్లల్ని వాక్యానికి విరుద్ధంగా ఒక ఆచార ప్రకారంగా పెంచుతున్నారు. కానీ దేవుని యొక్క సత్య మార్గంలో వాక్యానుసారముగా మన బిడ్డలు పెంచినప్పుడు నిత్యముగా మన బిడ్డలకి ఇవాళ పిల్లల పరిస్థితి చూసుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లల కాడ మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళు అడిగింది ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ సెల్ ఫోన్లు వల్ల అసలు ఎన్నన్నా చెప్పొచ్చండి. ఎన్ని అనర్థాలంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, సెల్ ఫోన్లు అందరూ తలవ ఫోన్ కొన్నారు. కానీ ఇప్పుడు ఆ ఫోను ఇటు ఆన్లైన్లో అది చూస్తాడు, ఇది ఇటు ఇంకో లైన్ ఉంటుంది, ఇంకో లైన్లో ఇంకోటి చూస్తాడు. ఇక అది చెప్పింది ఏమైపోద్దాం మట్టికి ఇది చూసింది మట్టికి భవిష్యత్తు పాడు చేసేస్తుంది. ఈ మధ్యన పేపర్లో పడింది, టీవీలో కూడా చెప్పారు. ఒకడు గేమ్ ఆడుతున్నాడు యవనస్తుడు. ఆ గేమ్ ఆడుతా ఆడుతా అతను టెన్షన్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మరి కారణం వాళ్ళు దేవుని ఎరగపోవటం, దేవునిలో లేకపోవటము, లోకంలో ఉండటం, లోక మనసు కలిగి ఉండటం. దుష్టుడు వాళ్ళని మరి మంచిగా మన పిల్లల భవిష్యత్తు, వారి క్షేమాన్ని, వారి భవిష్యత్తుని దుష్టుడు పాడు చేస్తున్నాడు. వారి జీవితాలు పాడు చేస్తున్నాడు. తల్లిదండ్రులు ప్రేమిస్తే, సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారంటే ఇప్పుడు ఎవరు ఎప్పుడు పోతారో తెలియట్లేదు. ఎవరు ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియట్లేదు. యాక్సిడెంట్ జరుగుద్దా, ఇంకోటి జరుగుద్దా, లేకపోతే అర్ధాయుషులు అల్పాయుషులుగా చెట్టుకు పిందలు రాలినట్టుగా, లేకపోతే పక్వానికి కాయగా రాలినట్టుగా అలాంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. చాలామంది పిల్లల వల్ల తల్లిదండ్రులు శోకమే. మగపిల్లలతో ఏడ్చేవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలతో కూడా ఎడుతున్నారు. ఆడపిల్లలు కూడా మాట వింటలేదని ఈ సెల్ ఫోన్లు వచ్చినాక ఆడపిల్లలు కూడా మాట వింటలేదు. కారణం పిల్లల మీద నేరం కాదు, కానీ మన తల మీద చెరి పెట్టుకుని ప్రభా ఈ దోషం నాదే, నా బిడ్డల విషయంలో అశ్రద్ధ చేశాను, లోక చదువుల కొరకు, లోక ధనం కొరకు నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నీ సన్నిధిని మేము పోగొట్టుకుని మేము బలహీనమయ్యి మా బిడ్డల్ని మాకు మాట అనుకోకుండా మా బిడ్డలు మాకు తిరుగుబాటు చేసేటట్లుగా ఉండటానికి కారణం ప్రభా నాదే పాపము అని మనం పశ్చాత్తాపడి మనం ఏడ్చినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరించి మన పాపాలు క్షమించి మన బిడ్డల్ని లోపరుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. ఎన్ని లేఖనాలు చదివించి ఇవన్నీ మీకు చెప్పడానికి టైము ఎక్కువ అవుద్దని నేను కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఇంకా పిల్లల గురించి, ఇంకా పరిస్థితుల గురించి చెప్పాలంటే చాలా ఎంత చెప్పని చెప్పచ్చు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి, అటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు. ఒక్కొక్కరి విషయాలు ఏంటంటే మనసు ఎంతో వికలం అయిపోద్ది. మనం ఏం చేయలేం, కానీ చేసే దేవుడికి మనం ఇష్టంగా ఉండాలి. చేసే దేవుడికి విశ్వాసం కలిగి ఉండి విధేయత కలిగి ఉంటే మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. ఎవరిని ఎవరు మార్చలేం, ఎవరిని ఎవరు రక్షించలేం, కానీ మార్చేవాడు, రక్షించేవాడు మనకి ఒక దేవుడు ఉన్నాడు.
ఆ దేవుడి గురించి మనం ఒకసారి ఆలోచించి మన దేవుడికి మన బిడ్డలను అప్పగిస్తే నిశ్చయముగా మన బిడ్డల్ని కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాపాడతాడో మనని మన బిడ్డలను కాడ దేవుడు కాపాడతాడు నిశ్చయముగా నేను చెప్తున్నాను. అది ఎందుకంటే విశ్వాసంతో చెప్తున్నాను. అంత దేవుడు నమ్మదగిన వాడు, అంత నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకత్వం విశ్వసనీయత ఎప్పుడు వస్తుందంటే మన నుంచి స్టార్ట్ అవ్వాలి, తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవ్వాలి. మన బిడ్డలో దేవుడు నిశ్చయముగా మన బిడ్డలను కాపాడే దేవుడు. ఈ మాట నాకు చాలా నచ్చుద్ది. బలవంతుని చేతిలో బాణములు అంటే గురి మన చేతిలోనే ఉంది బాణం. కనుక మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మన యొక్క కుటుంబం ఆశీర్వాదం, మన యొక్క స్థితి అంతా మన చేతిలో ఉంది. మన దగ్గరే. మనం ఎవరిని అనడానికి లేదు. లోకం పోకడలో ఉంటుంది. లోకస్తులుగానే ఉంటారు. కానీ సమాజం వేరు, లోకం వేరు, కానీ దేవుడు వేరు. దేవుని బిడ్డలు, దేవుని యొక్క ఆత్మీయ సహవాసం వేరు. కనుక మనం లోకానికి వేరే దేవుని సహవాసంలో ఉండి దేవుని ధర్మాన్ని, దేవుని నీతిని మనం నెరవేర్చినప్పుడు నిశ్చయముగా మన పక్షం దేవుడు యాజ్యం ఆడతాడు. మంచివాడి కాడ చెడిపోతున్నారు. ఇవాళ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్దంటాడు. తల్లిదండ్రుల కాడ లోకస్తులతో స్నేహం చేస్తూ, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ, వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తూ, వాళ్ళని బట్టి నడుస్తుంటే పిల్లల కాడ వాళ్ళ పిల్లలతో స్నేహం చేసి ఏమైపోతున్నారంటే లోకంలో కలిసిపోతున్నారు, లోకాశల్లో పడిపోతున్నారు. కనుక దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మన పక్షంగా నెరవేరట్లేదు. కనుక మన బిడ్డలో మన ఇల్లు, మన ఇంటి వాతావరణం ఎట్లా ఉండాలంటే ఆత్మీయ వాతావరణం ఉండాలి. ఆత్మీయ వాతావరణం ఉండాలి. మన ఇంటి వాతావరణం దేవుని కంచి వేసిన చేనులాగా దేవుని కాపుదల కలిగి ఉండేటట్టుగా మన ఇల్లుని మనము ఉంచుకోవాలని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెనో. ఎవరు చెప్తున్నాడంటే తల్లిదండ్రులు చెప్తున్నాడు, పెద్దవాళ్ళకి చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నా మాటలు నీ హృదయంలో ఉండవలెను అంటున్నాడు. ఎంతమంది హృదయంలో దేవుని మాటలు పెట్టుకుంటున్నారు? ఎంతమంది హృదయంలో దేవుని మాటలు ప్రకారముగా మనసు మార్చుకుని హృదయంలో చెడుతనాన్ని, దురాలోచనల్ని, పాపాన్ని ఎంతమంది తీసేసుకుంటున్నారు అని మనం చూసుకున్నప్పుడు మన తప్పు ఏంటో మనకు తెలుసుద్ది. నా తప్పు నాకు తెలుసుద్ది, నీ తప్పు నీకు తెలుసుద్ది. కనుక మరి మనం నిశ్చయముగా మనం తగ్గించుకుని మన పిల్లల విషయాల్లో కొన్నిసార్లు మనం హెచ్చించుకుని వాళ్ళని శాపగ్రస్తులు మనమే చేస్తాం. కనుక మనం తెలుసుకున్నప్పుడు, మనం పలికేది ఏం పలుకుతున్నామో మనం తెలుసుకున్నప్పుడు మనం జరగవలసిన నష్టం జరిగిపోతుందన్నమాట. చిన్న విషయం, నా విషయం కూడా నేను మారు మనసు మరి కొత్తగా దేవుల్లోకి వచ్చినప్పుడు అనేక రకాలైన శోధనలో దుష్టుడు ఎంతో శోధిస్తున్నప్పుడు, దుష్టుడు ఇటు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన బిడ్డల ద్వారా దుష్టుడు మనం శోధిస్తూ ఉంటాడు. మనం ఏది మనకి ఇష్టం లేదో అదే చేసేటట్టుగా ప్రేరేపిస్తాడు. మన బిడ్డల్ని ఆస్వాదించవలసిన మన నోరుని, దీవించవలసిన మనం వాళ్ళని ఇసుక్కుని వాళ్ళని దూషించి శపించేటట్టుగా అంతగా దుష్టుడు మన బిడ్డల్ని వాడుకుంటాడు. అది నేను గమనించిన తర్వాత అప్పటి నుంచి నా పాపం ప్రభా, ఇది నేనే బిడ్డల విషయంలో నడుచుకోవాల్సినట్లుగా నడుచుకోలేదు, ప్రార్థన చేయవలసినంత ప్రార్థన చేయలేదు, దుష్టుడికి అవకాశం ఇచ్చాను. దుష్టుడు బిడ్డల్ని మరి మాకు వ్యతిరేకంగా శోధించినప్పుడు, కష్టపెట్టినప్పుడు, ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని మరి శపించాం. కానీ దీవించలేదయ్యా, ప్రార్థించలేదయ్యా, ఇది నా పాపమే అనే అనుభవం నాకు ఇచ్చాడు. తెలియనప్పుడే
మన పిల్లల విషయంలో అశ్రద్ధ చేస్తాం. మన పిల్లల్ని మనతో ఉంచుకోకుండా అక్కడికి ఇక్కడికి ఆ యొక్క లోకస్తుల యొక్క ఆచారాలకి ఆటికి వీటికి పంపిస్తూ ఉంటాం. మనం వెళ్ళం కదా, మన పిల్లల్ని పంపిస్తాం. కనుక ఈ పాపాలన్నీ మనం తల్లిదండ్రులు మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నా కుమారుడు విషయంలో కూడా నేను చాలా వాక్యానుసారంగా, లేకపోతే ఈ పాటికి సేవకుడు అవ్వాలి. అయినా దేవుని మహాకృపను బట్టి మా మాటలోనే విశ్వాసంలోనే నడుచుకుంటున్నాడు. కానీ కొన్ని దుష్టుడు శోధించడానికి అవకాశాలు ఇవ్వటానికి మా యొక్క అవివేకంగా కొన్నిసార్లు బిడ్డల విషయాల్లో నడుచుకున్నప్పుడు ఆ అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. చాలా దేవుడు అనుభవాలు నాకు ఇచ్చాడు. కనుక బిడ్డల విషయాల్లో మనము మన ఆస్తి బిడ్డలో మన ఆస్తి పోవచ్చు, మాయధనం మాయమైపోవచ్చు, లోక స్నేహం మనకి ఉపయోగం లేకపోవచ్చు. దేవుడిచ్చిన బిడ్డలో వాక్యం ఏం చెప్తుందంటే గర్భఫలము 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చిన దాన్ని మళ్ళీ మనం దేవుడికి ఇవ్వాలి. దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు, మన బిడ్డల విషయంలో ఎక్కడుగుతాడు, మనం లెక్క చెప్పాలి. కుటుంబంలో తల్లిదండ్రులు అయితే బిడ్డల కోసం లెక్క చెప్పాలి. సంఘంలో సేవకుడైతే విశ్వాసుల కోసం లెక్క చెప్పాలి. తప్పనిసరిగా లెక్క చెప్పాలి. కనుక ఈ విషయంలో సంఘ కాపురైనా కుటుంబ యజమాని అయినా పరిపాలించవలసిన వాడు దేవుని అధికారంతోనూ ఆత్మ అభిషేకంతో పరిపాలించగలిగిన శక్తి కలిగిన వాడు ఉండాలి. కుటుంబం యజమాని మాట వినాలి, సంఘం సేవకుడి మాట వినాలి. అప్పుడు దేవుడి యొక్క నీతి ధర్మం నెరవేర్చబడుద్ది అనేది స్పష్టముగా వాక్య సత్యము. కనుక మనం గమనించుకుని మోషే ద్వితీయోపదేశ కాండము రాసిన విధానం ఏం చెప్తా అంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, 6వ వచనంలోనేమో ఆయన ఆజ్ఞల్ని మన హృదయంలో ఉంచుకోవాలని, 7వ వచనంలో నీవు నీ కుమారులకు వాటిని మన పిల్లలకి నేర్పాలంటే దేవుడి దగ్గర ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుని మన బిడ్డలకు నేర్పాలంటాడు. అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకోవలను. అదే ఇవాళ పిల్లలకి మనం కథలు చెప్తాం, కానీ బైబిల్ కథలు చెప్పాలి. సినిమా కథలు, ఆ కథలు, ఈ కథలు, ఆ మాటలు, ఈ మాటలు మన పిల్లలకి నేర్పడం. మనం టీవీ చూస్తాం, మన పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వటం, లేకపోతే మనం ఏదేదో పిచ్చపాటి మాట్లాడుకుంటా మనకి ఆటంకం కలిగిస్తున్నారని ఫోన్లు ఇవ్వటం. ఇలా తిరిగిన ఆత్మీయత లేనప్పుడు, తెలివి తక్కువగా ఉన్నప్పుడు దుష్టుడు మన్నే వాడుకొని మన ఏం తీసుకెళ్ళి మన కంట్లో పొడిచినట్టుగా మన పిల్లల్ని పాడు చేస్తాడు. కనుక మనం మెలకు కలిగి ఉండాలి, మంచి వాతావరణం ఇవ్వాలి, మన ఇంట్లో వాక్యాలు పెట్టాలి, మన ఇంట్లో దేవుని పాటలు పెట్టాలి, మన ఇంట్లో ప్రార్థన, మరి దేవుని సన్నిధి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అప్పుడు దుష్టుడికి అవకాశం ఉండదు. అంతే, వాళ్ళకు ఒక క్రమం ప్రార్థన చేసుకోవాలి అని ఒక క్రమం మనం నేర్పాలి, వాక్యాలు నేర్పాలి. మన ఇంటిలో చుట్టూ వాక్యాలే ఉండాలి. అంటే దేని మనం పండగ మనం తోరణాలు కడతాం, గౌలీలు తోరణాలు కడతాం, చేతికి తోరణాలు కట్టుకుంటాం. అలా వాక్యం ఆనాడు
యూదుల ధర్మాన్ని ప్రకారముగా అలా వాక్యం గురించి చెప్తే, ఇవాళ మనం హిందూ ధర్మం ప్రకారముగా, హైందవ ధర్మం ప్రకారముగా మరి తోరణాలు కట్టడము, అలాగే చేతులకి ఏదో అయ్యి కట్టుకోవడం, లేకపోతే బాసికాలు కట్టుకోవడం, మామూలుగా పెళ్ళి అయితే అట్ట కట్టుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన ఆజ్ఞాపించిన వాక్యాన్ని, సత్యాన్ని, వాక్యాన్ని ఫోకస్ చేశాడు. వాక్యాన్ని బట్టి మనం జీవించాలని, వాక్యమే సత్యమని, సత్యమే క్రీస్తు అని, ఆ క్రీస్తు గురించి బయలుపరిచిన ప్రతి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళకి మంచి ఏ చెప్పినా వాక్యంతోనే చెప్పాలి. వాక్యం లేకుండా ఏది చెప్పకూడదు, వాక్యంతోనే చెప్పాలి. అప్పుడు మన పిల్లలు మన వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసుల్లో క్రియ చేస్తాడు. అబద్ధం ఆడకూడదు, అలాగే మోసం చేయకూడదు, అలాగే చెడు పనులు చేయకూడదు. ఇవాళ యవనస్తులు అంతా సిగరెట్లు తాగేవాళ్ళు, అంతా మరి డ్రింక్ చేసేవాళ్ళు, మత్తు పానీయాలు సేవించేవాళ్ళు, ఇలా తయారవుతారంటే కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే దుష్టుడు ఉన్నాడు కనుక ఆ దుష్టుడు వెళ్తూ ఉంటున్నాడు అన్నమాట. కనుక మనం ఏది మంచో ఏది చెడో మన పిల్లలకి చెప్పాలి. ఇది చేయటం వల్ల దీని పర్యవసానం ఎంత నష్టం కలుగుతుందో చెప్పాలి. చిన్నప్పుడే చెప్పాలి, విన్నప్పుడు చెప్పాలి. ఆ చెప్పింది చేయనట్టుగా నడుచుకునేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరంటే అప్పటికి దేవుడు స్థిరపరుస్తాడు, వాళ్ళని ఆత్మీయతలో స్థిరపరుస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు, ఆ భక్తిలో కృపలో దేవుళ్ళు ఎదుగుతారనమాట. ఎప్పటికి కాలేజీకి వెళ్ళేటప్పుడు యవన ప్రాయం ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 18-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు స్థిరపరచబడేవాళ్ళు గట్టిగా ఉండాలన్నమాట. వాళ్ళకి వాళ్ళు మంచి చెడు తెలుసుకుని దేవుడికి ప్రార్థన చేసేటట్టుగా, దేవుడి మాట వినేటట్టుగా యవన ప్రాయం వచ్చేటప్పటికల్లా వాళ్ళు జీవితాలని దేవుడు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మనం వాళ్ళు స్థిరపరచాలి. కనుక అందుకని దేవుడు అన్నాడు, బాల్యం నుంచే వాళ్ళకి దేవుని మార్గంలో నడిపించాలి, చర్చికి నడిపించాలి, వాక్యం వాళ్ళ హృదయంలో పెట్టాలని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 119వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. 119 కీర్తన 9వ వచనంలో ఏం రాయబడిందంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు అని అంటున్నాడు. ప్రశ్న, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యమును బట్టి వాళ్ళ నడతల్ని మనము శుద్ధి చేయాలి, వాళ్ళకి దిద్దుబాటు చేయాలి. వాక్యము వాక్యము వాక్యము. యవనస్తులు, వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఎటు వెళ్తే అటు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. చాలామంది నదుల్లోకి వెళ్ళి, సముద్రాల్లోకి వెళ్ళి స్నానం చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి చదువుకున్న వాళ్ళు లోక స్నేహాలు చేసి తల్లిదండ్రులకు చెప్పుకోకుండా సముద్ర స్నానాలకి, నదీ స్నానాలకి, లేకపోతే అట్లా వెళ్ళి డ్రింక్ అలవాటు చేసుకోవటం, మత్తుపానీయాలకు అలవాటు చేసుకోవటం, ఇదంతా అవకాశం ఎవరిస్తున్నారంటే తల్లిదండ్రుల బిడ్డల గురించి ప్రార్థన చేయకపోవటం వల్ల, తల్లిదండ్రుల బిడ్డల్ని దేవుడి చేతికి అప్పగించుకోవటం వల్ల, తల్లిదండ్రులు దేవుడి మాటకి లోబడిపోవటం వల్ల, తల్లిదండ్రులు ఆత్మీయతలో, భక్తిలో వాళ్ళు ఒక విశ్వాసంలో స్థిరత్వం లేకపోవటం వల్ల, వాళ్ళకి లోకాస్తులుండి వాళ్ళు లోకస్తుల పిల్లల్లాగా మన పిల్లలు కాడ డబ్బు సంపాదించాలనే ఒక దురాలోచన వల్ల క్రైస్తవ జీవితాల్లో, కుటుంబాల్లో దుఃఖానికి, వేదనకి, కీడుకి, నష్టాలకి కారణం నిజముగా మన ఆత్మీయ జీవితాన్ని వాక్యం చేత సరి చేసుకోవాలి. యవనస్తులే కాదు శుద్ధి చేసుకునేది, ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా దేవుని వాక్యమైన గీటుకాయతో మనం పరిశీలించుకుని దిద్దుకోవాలని వాక్యము తెలియజేయబడుతుంది. 11వ వచనం ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఒక మనిషి పాపం చేయకూడదంటే వాక్యం ఉంచుకోవాలండి. వాక్యం ఉంచుకోవాలి. వాక్యంలో శక్తి ఉంది. వాక్యమేమో సత్యము, ఆత్మేమో సత్యస్వరూపి ఆత్మ. అంటే
వాక్యము విశ్వాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అతని ఆత్మీయతగా ఆత్మ సంబంధిగా మార్చేస్తాడు, పరిశుద్ధుడిగా మార్చేస్తాడు, నీతిమంతుడిగా మారుస్తాడు. సినిమాకి వెళ్ళవలసిన వాడు మందిరానికి వచ్చేటట్టుగా, కష్టం వస్తే ప్రార్థన చేసేటట్టుగా, దేవుడు మాట వినేటట్టుగా, దేవుని వాక్యం సత్యం నడిపిస్తుంది, పాపాన్ని ఒప్పిస్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవుడి యందు భయభక్తులు కలిగించేది దేవుని వాక్యం. దేవుని వాక్యము తల్లిదండ్రులు కంటదా బిడ్డలకి కంటవా వాళ్ళ హృదయంలో ఉండేటట్టుగా, వాళ్ళ మనసు మారేటట్లుగా, వాళ్ళ ప్రవర్తనలో దేవుని మార్గంలో నడిచేటట్లుగా మనం ఈ వాక్యంలో ఉన్న శక్తి పనిచేయటానికి ఎంతసేపు కూడా లోక మాటలే హృదయంలో చూసినా ఎంటర్టైన్మెంటు వాళ్ళంతా ఎక్కువగా ఎంతసేపు తిని చూపిస్తున్నారు. తిని పొట్టలు వచ్చేసి ఒళ్ళు వచ్చేసి కొవ్వు వచ్చి మళ్ళీ దాన్ని కరిగించడానికి తింటం ఎందుకు, కరిగించడం ఎందుకు? అందుకనే మన పిల్లల విషయాల్లో మనం వాక్యం హృదయంలో పెడితే వాడు శరీరాన్ని అన్నీ ఎలా ఉంచుకోవాలో తెలుసుకుంటాడు. ఎలా మరి ఎంత తినాలి, ఎలా నడుచుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లెగాలి, ఎలా చదువుకోవాలి, మన యొక్క మన భవిష్యత్తు ఏంటి, ప్రణాళిక ఏంటి, అన్నీ ఆడే నేర్చుకుంటాడు. ఎందుకంటే మనం దేవుడికి అప్పగించాం, వాక్యం ఇచ్చాము, ఆత్మ పని చేస్తూ ఉంటుంది అనమాట. ఆడ భవిష్యత్తు గురించి ఆత్మీయతలో వాడే ఎదిగేటట్లుగా దేవుని యొక్క ఆలోచనలో ప్రణాళికల్లో మన యొక్క బిడ్డలను దేవుడు నడిపించడానికి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలని, వాక్యం హృదయంలో పెట్టాలని, అది కాకుండా చదవరా అని వాళ్ళని ఓకే అరెస్ట్ చేసి హాస్టల్లో పెట్టి ఆడేమో 5 అంతస్తుల నుంచి కింద పడి ఎన్ని లెక్కలు చెప్పుకోవాలి. ఆడు పడిపోయి చచ్చిపోతే వీళ్ళకి తల్లిదండ్రులు లెక్కలు చెప్పాలి. కనుక మన యొక్క దురాశలు బిడ్డల ద్వారా తీర్చుకోవాలనుకోవడం పొరపాటు. కనుక మన పిల్లల విషయాల్లో వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి. వాళ్ళకి అటువంటి ఏది ప్రయోజనం తెలుసుకునేటట్లుగా మన జ్ఞానయుక్తమైన మాటలు చెప్తూ దేవుని వాక్యం హృదయంలో పెడితే వాళ్ళ భవిష్యత్తు దేవుడు తీర్చిదిద్దుతాడు, ఆశీర్వదిస్తాడని నిశ్చయముగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దానికి ముందుగా ఒక పాట పాడు. Hallelujah, praise Lord, hallelujah, 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 praise Lord, hallelujah. Welcome to Digital Gospel.
ప్రైజ్ లార్డ్. కదా దేవుని వాక్యము ద్వారా తల్లిదండ్రులు బిడ్డల యొక్క బాధ్యత ఏంటో మనం తెలుసుకున్నాం. మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, వాళ్ళ జీవితానికి ఒక గమ్యాన్ని, ఒక దర్శనాన్ని మనం కలిగించే తల్లిదండ్రులుగా ఉండాలని దేవుని యొక్క అనాది సంకల్పంలో, దయా సంకల్పంలో, ఆయన కృపలో మనని దేవుడు ఏర్పాటు చేసుకుని క్రీస్తులో ఆ సత్యాన్ని మనం గ్రహించి మనం స్థిరపరచుకుని దేవుడిలో మన బిడ్డలను స్థిరపరిస్తే నిశ్చయంగా మన బిడ్డలో మనం కూడా పరలోకంలో ఉంటాం. కనుక కొద్ది కాలమైన ఈ లోక భోగాలకి, సుఖభోగాలకి మనం లక్ష్య పెడితే నిత్య జీవం యుగాలు కూడా దేవుడితో ఒక మధురమైన, సంతోషకరమైన, సుఖకరమైన జీవితాన్ని, ప్రభువుతో జీవించే ఒక ఆనందకరమైన జీవితాన్ని మనం మిస్ అవుతాం. కనుక ఆ పరిశుద్ధాత్మ యొక్క సత్యం యొక్క గ్రహింపు కలిగి మన బిడ్డలు పెంచుకోవాలని ప్రభుపేట మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను కూడా తల్లిదండ్రులుగా మేము మా బిడ్డ విషయంలో పొరపాట్లు నేను సరి చేసుకుని ఒప్పుకుని దేవుని తట్టు చూసి ప్రార్థన చేసినప్పుడే నా కుమారుడిని ఒక తల్లిదండ్రుల మాటిని, దేవుని భయభక్తులు కలిగి, ఒక మంచి ఒక బాధ్యత కలిగి, దర్శనం కలిగి ఇవాళ కుమారుడిని నిలబెట్టాడంటే దేవుడు మేము మా అపరాధాలు మేము ఒప్పుకోవటం వల్ల, మా పొరపాటు మేము గ్రహించటం వల్ల మన యొక్క బిడ్డలో మనం దేవుని చేతుల్లో ఉంటారని, వాళ్ళు మన మాట వింటారని, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో, ఆ వాక్య సత్యంలో మీకు నేను స్పష్టంగా చెప్తాను. యథార్థంగా దయచేసి మన పిల్లల విషయంలో బాల్యంలో చేయదోసేసిన యవనంలో వాళ్ళు చెడిపోయినా వాళ్ళ కోసం కన్నీరు కార్చండి, మోకరించండి, పోషించగలిగితే ఉపవాసం ఉండండి. కానీ దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో పాపంలో ఒప్పుకుంటే దుష్టుడు తొలుగుతాడు, దేవుడు కనికరించి ఆ బిడ్డను కాపాడుతాడు. చెడులో వ్యసనాలు, వాడి జీవితం పాడైపోయింది అన్నప్పుడు ఆ జీవితాలని, మూడుబారిపోయిన జీవితాలని, చెడిపోయిన జీవితాలని ఆశీర్వదించగలిగిన దేవుడు మన దేవుడు. బైబిల్ ఎంతోమందిని దేవుడు ఆస్వాదించాడు, విమోచించి, రక్షించి, దీవించాడు. కనుక అటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేరుద్ది. కనుక వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తిద్దాం. మనము మన బిడ్డలతో, మన కుటుంబాలతో దేవుడిలో ఇప్పుడుందాం. పరలోకంలో మనం పిలిచినప్పుడు అక్కడికి వెళ్తాం. అంత స్పష్టమైన గ్రహింపు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. కనులు వేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ స్తోత్రాలు. మా పిల్లల యొక్క జీవితాలు మీరు మా బిడ్డల్ని ప్రభా కుమారులు స్వాస్థ్యాలుగాను, గర్భఫలం బహుమానంగా ఇచ్చిన మా బిడ్డల్ని నిర్లక్ష్యంగా పెంచేమో, అలక్ష్యం చేసిన అయితే మీరు కనికరించి మా బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి, దైవభక్తులుగా పెంచేటట్టుగా నీ కృపను గ్రహించమని, వాళ్ళ విషయంలో బాల్యం నుంచే శ్రద్ధ తీసుకొని వాళ్ళని భక్తులుగా చేయాలి. చాలామంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేసి ధనం సంపాదించాలని చాలామంది క్రైస్తవులు అనుకునేవాళ్ళు, దేవుని తెలుసుకునేవాళ్ళు కూడా
లోకస్తులతో పోటీ పడుతున్నారు ప్రభా, దయతో క్షమించండి. పరలోక ధనం కావాలి, పరలోక ఐశ్వర్యం కావాలి, పరలోకంలో నిత్య జీవం కావాలి. అది స్థిరమైంది నాయన. ఆ రీతిగా జ్ఞానం కలిగి మా బిడ్డల్ని భక్తిలో పెంచుకునేటట్లుగాను, నీ చేతుల్లో పెట్టి నాయన నీ మార్గంలో నడిపించేటట్లుగా మా బిడ్డల కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇంకా ప్రభా బిడ్డల విషయాల్లో ప్రార్థన చేయని వాళ్ళుగా ఉంటే దయతో క్షమించండి. యోబు అరుణోదయం లేచి వారి బిడ్డల కోసం నాయన ప్రార్థించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మా బిడ్డల కొరకు అందుకని చాలాసార్లు మీరు హెచ్చరించారు. నీ కుమారుడు కొరకు ప్రార్థన చేయమని హెచ్చరించారు ప్రభా. అయ్యా మేము సమస్తం ఎరిగిన దేవుడు కనుక ప్రభా ప్రార్థన చేస్తే దుష్టుని చెడిపించి దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క ఆలోచనలో నడిపించే దేవుడు కనుక నీ మాటకి మేమందరం లోబడి నీకు మహిమకరంగా మా బిడ్డల్ని మా కుటుంబాల్ని మార్చుకునేటట్టుగా సహాయం చేయండి. కుటుంబంలో హృదయాల్లో పాపం వేలుబడి చేయకుండా నీ వాక్యముతో మా కుటుంబంలో నా తండ్రి గోడల్ని గవుల్ని నింపుకొని మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాక్యం మాట్లాడేటట్టుగా, మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మనసుకు నెమ్మది సమాధానం సంతోషం ఉండేటట్టుగా, నీ పరలోక గమనిగా ఉండేటట్లుగా మా కుటుంబాలు ఉండునుగాక. మా బిడ్డల్ని మా బిడ్డల్ని ప్రభావ వారి యొక్క విశ్వాసంలో మార్చబడి, ప్రవర్తనలో మార్చబడి, దేవుని భయభక్తుల్లో మార్చబడదురు గాక. అటువంటి కృప మా అందరికీ దయచేయండి తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరిని దర్శించి వాళ్ళ హృదయాల్ని మార్చండి, వాళ్ళ మనసును మార్చండి. ఒక తీర్మానం చేసుకుని ప్రతిష్ఠ చేసుకుని సహాయం చేయమని. ఎక్కడ పొరపాటు ఉందో తల్లిదండ్రులు పరిశీలించుకోవాలి. ఎక్కడ దుష్టుడికి అవకాశం ఇచ్చావో నాయన అక్కడ మీ పాదాలు పట్టుకుని ప్రలాపించి మొరపెట్టుకుంటాను. కృపను గ్రహించి సహాయం చేయమని, సమస్తం మీ చిత్తం జరిగించి మీ నామానికి మేము తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు అలాగే తల్లిదండ్రులు బిడ్డలు పెంచుకునే విషయంలో కూడా అన్ని విషయాలు తోడు నడిపించిన కాక. ఆమేన్. అందరికీ వందనాలు.